హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ బాగా డల్ అయిపోతున్న వారికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవటం వల్ల ఒక 5 మినిట్స్లోనే మనకి ఆ స్కిన్ మీద ఉన్న డల్నెస్ అనేది రిమూవ్ అయిపోతుందండి. మనకి మార్నింగ్కే స్కిన్ చాలా బాగా గ్లోయింగ్గా ఫెయిర్నెస్గా కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటో మనం చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోండి. అది తీసుకొని దీనిలోనికి యాడ్ చేసుకుందామండి బౌల్లోనికి. మనకి పాలు చాలా బాగా యూజ్ అవుతాయి మన ఫేస్కి యూజ్ చేసుకోవటం వల్ల. మెయిన్గా స్కిన్ మీద ఉన్న డల్నెస్ని తగ్గించడానికి, స్కిన్ ఫెయిర్నెస్గా కనిపిస్తుందండి మిల్క్ యూజ్ చేసుకోవటం వల్ల. రోజు డైలీ మనము మిల్క్ అప్లై చేసుకోవటం వల్ల ఫేస్కి ఆ ఫెయిర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన ఫేస్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా రిమూవ్ చేయడానికి, ఫేస్ని గ్లోయింగ్గా ఉంచడానికి, వైట్నింగ్గా కనిపించడానికి, ఫేస్ లైట్నింగ్గా కనిపించడానికి మనకి ఈ మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకున్నాను. కాచి బాగా చల్లార్చుకున్నాయి తీసుకోండి. మనకి మీగడ కడతాయి కదా, అలా ఉన్నప్పుడు మిల్క్ తీసుకోవాలండి. తీసుకొని ఒక 2 or 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ముల్తానీ మట్టి యాడ్ చేసుకుంటున్నాను. ముల్తానీ మట్టి మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి స్కిన్ బాగా డల్ అయిపోతుంది ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో అయితే కనుక స్కిన్ బాగా డల్ అయిపోతూ ఉంటుంది. డల్ అయిపోయి ఎక్కువగా డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ ఎక్కువైపోయి స్కిన్ బ్లాక్గా అయిపోయి చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు మనకి ఈ ఫేస్ ప్యాక్ మాత్రం అప్లై చేసామంటే కనుక డైలీ అప్లై చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. మనం యాడ్ చేస్తుంది అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ముల్తానీ మట్టి మనకి ఇంట్లో లేకపోయినా, మనకి ఇంట్లో ఎక్కడైనా మనకి షాప్లోనైనా దొరకపోయినా ముల్తానీ మట్టి ప్లేస్లో శనగపిండి బేసన్ యాడ్ చేసుకోండి. బేసన్ అయితే మనకి ఇంట్లో తప్పకుండా ఉంటుంది కాబట్టి బేసన్ ఆర్ ముల్తానీ మట్టి ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. ముల్తానీ మట్టి అయితే కనుక ఇంకా స్కిన్ ఈ డల్నెస్ నుంచి ఈ గ్లోయింగ్గా ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ముల్తానీ మట్టి నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, లేకపోతే బేసన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఆరెంజ్ పీల్ పౌడర్ మన స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి, స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి, డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ని రిమూవ్ చేసి స్కిన్ని బ్రైట్నింగ్గా కనిపించడానికి మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఒక 1 or 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకోండి. మనం యాడ్ చేసినప్పుడు ఇవి మొత్తం కూడా మన స్కిన్ని డల్నెస్ లేకుండా చేస్తుంది మెయిన్గా. అంతేకాకుండా స్కిన్ బాగా డ్రై అయిపోతున్న వారికి, స్కిన్ మీద ఆయిల్నెస్ అనేది ఎక్కువగా ఉన్న వారికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ముల్తానీ మట్టి యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల ఎక్కువగా మెయిన్గా ఆయిల్ స్కిన్తో ఇబ్బంది పడే వాళ్ళకి మన ఫేస్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేసి స్కిన్ని గ్లోయింగ్గా ఉంచడానికి, స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి ముల్తానీ మట్టి యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మనం దీనిలోనే ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసాము, మిల్క్ యాడ్ చేసాము. కాబట్టి ఇవి రెండు మొత్తం కాంబినేషన్లో ఉన్న ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఫేస్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని కూడా రిమూవ్ చేయడానికి ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా ఈ వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అయిపోయి డల్గా ఉంటుంది కాబట్టి ఈ వింటర్ సీజన్లో తప్పకుండా అప్లై చేసుకోండి. వీక్లీ వన్స్ అయినా, కుదిరితే కనుక డైలీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా, ఆయిల్నెస్ రిమూవ్ చేస్తుంది, డల్నెస్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని గ్లోయింగ్గా లైట్నింగ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఫేస్ క్లీన్ చేసేసుకొని వాటర్తో ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేయండి.